నాకు తెలిసిన ముచ్చట ఊరంతా వాకేయాలి. ఏడున్నా సంపూర్ణ బయటకి తొందరగా ఏమైందా అక్క గిట్లా వచ్చినావు పొద్దు పొద్దునే? అయ్యో నీకు తెలుసా ఇంకా శ్రీకాంత్ గారు లేచిపోయినాడు నిన్న. ఏనే మొన్నడుతో అనుకోగానే విన్నా గాని మరి ఇంకా పోరు పోతానే నాకు చెప్పే కొంచెం. మళ్ళా వంతన నాకు సందుల రాణితో లేచిపోయినాడు. ఓ నాకు అంతా తెలిసింది. నేను ఆ వెమ్లాల టౌన్కి తొలగచ్చిరట పోరు నుండి పిల్లాన్ని ఏడికత్తా ముచ్చట వినాలి. ఇక అయ్యో నేను పోతున్నా అయ్యా, కొంచెం ఊరంతా చెప్పి రావాలి, నాకు ఆనందంగా ఉంటది, లేకుంటే నాకు మంచిగా పట్టది. సరే సరే అక్క పోపో. శ్రీకాంత్ గారిని కొడుతురో లేదో చూడాలాగు. సారు నన్ను ఊట గురి సారు, అద్దు సారు నేను చేసిన తప్పు అదే, నేను రికార్డింగ్ వినిపిస్తా సారు, అద్దు సారు వాళ్ళు 10,000 ఇస్తున్నారు కావచ్చు కానీ నేను 20,000 ఇస్తా సారు, నన్ను ఇచ్చిపెట్టుర్రి. శ్రీకాంత్ గారిని బద్దలు బాసింగాలు అయితే వేములాల టౌన్లో ఇంకేంది మన ఓలా చెప్పొద్దు, ఊరంతా వాకించుకుంటూ వద్దాం. బా ఈత కొట్టాలి, ఎవరు వస్తలేరు, ఒక్కోనే సింపుల్ గా. ఏడా పొట్రాజు ఉన్నట్టున్నావా, ఇంక చెప్పుదాం. రాజా రాజా మీ శ్రీకాంత్ గారిని పోలీసులు రోగల బండలు వేసి నొక్కుతుర్రా. అయ్యో మా శ్రీకాంత్ నన్ను కొడుతుర్రా, ఏమైంది? పోయేటప్పుడు నీకు ఇట్లా వేసారు ఏంది ఫోన్ ఇట్లా? ఆ ఒక్క నాకే వేసారు. ఇంకేది కొంచెం రెడీ అయ్యి ఉండు, వేముల టౌన్ కు నిన్ను కూడా పట్టుకపోతారు, ఆగు ఒక 10 నిమిషాలు ఆగు. అవో నా ఫోన్ వస్తుంది అవ్వతోడే, నాకు భయం అవుతుంది, నా ఫోన్ ఏడబెట్టాలో తెలియదు. ఏడబెట్టుడేందిరా, సైలెంట్ లో పెట్టు, వాళ్ళు వచ్చి నేను రోగల బండలు వేసి నొక్కుతారు. నేను చెప్పిండ్రా శ్రీకాంత్ సూపర్ పట్టకరా, నీ రోగల బండలు ఎక్కుతాయని, వెమ్లాల టౌన్ లో రాకుతురాట్రా బిడ్డ. నేను పోతున్నా, బాయ్ బాయ్. ఇది వచ్చి మా అక్క నాకు ఎప్పిపోయింది కానీ ఇప్పుడు నా బద్దలు బాజింగా లేదు, ఎట్లనో ఏమో. నేను ఫోన్ స్విచ్ వేసి పడుకుంటా. నేను అవ్వతోడు అత్తరు ఊకోవాలి, ఇక ఎవ్వరితో మన పని లేదు. రాజా నేనే ఉన్నట్టున్నాడు, పోయి కలుద్దాం. తెలుసో తెలియదు. అన్నా అన్నా తెలిసిందా? ఏంటిది చెప్పు తొందరగా సుజాత. శ్రీకాంత్ గారు లేచిపోయినాట అని వెమ్లాల టౌన్ కట్టుకొచ్చి రకేది రాకుతురు మల్లేష్ అన్న గిట్లా. నేను పోయి చూసి వచ్చిన ఇంతకుముందే. మీ మల్లేష్ అన్న లేడా వెమ్లాల టౌన్ లో చెప్తాడు, బ్లూ కోట్ మల్లేష్ అన్న. ఆ అన్ననే శ్రీకాంత్ గారిని రాకేది రాకుతున్నా, నీకేం తెలుసు అన్నా? ఇక తప్పు చేసిండు కదా, ఇక అందుకే మల్లేష్ అన్న రాకుతున్నట్టున్నాడు. చెప్పాలా మల్లేష్ అన్నకు, అన్న అన్న మనోళ్ళే కొంచెం ఇరిచిపెట్టమని. ఇక బ్లూ కోట్ మల్లేష్ అన్న మనోళ్ళే కదా. చెప్పు చెప్పు, మేము బట్టలు బాసింగాలు అవుతున్నాయి, నీకు ఇట్లా ఫోన్ చేసి నేను లాస్ట్ మూమెంట్ లా. నాకు చేయలేడు, నాకు చేసిన అని చెప్తే బద్దలు బాసింగాలు అయితే అవ్వతోడే. నాకు చేయలే, నేను టైం పాస్ కాక డచ్చి ఊకున్నా. అవ్వతోడే మల్లేష్ అన్న మనోడు అని చెప్పి నేను తప్పించుకుందా అనుకున్నా కానీ నా బద్దలు బాసింగాలు అయితే. తప్పు చేసి నొక్కోడైనా కానీ అందరికి తప్పులు వస్తాయి. అవ్వ మల్లేష్ అన్నకు బాగా ఇబ్బంది పడుతుంది, ఎట్లనో ఏమో. నేను అంత గోవా టూర్ అని వాట్సాప్ స్టేటస్ పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ వేసి పెట్టాలి, ఈయన ఊళ్ళు ఉండాలి. ఈడున్నాడో అరవింద్ గాడు అని దగ్గరకు చెప్పుదాం. వారి అరవిందు బయటకెళ్ళురా. తెలిసిందారా, మీ శ్రీకాంత్ గారిని పోలీసు వాళ్ళు పట్టుకపోయి రోగల బండ్లు ఎక్కుతారట వెమ్లా టౌన్ లో. మరి నీ సంగతి ఏందిరా? అవ్వతోడే బాబు, రేపటి నేను పనుకోతాను, ఇవాళ ఒక్కనాడు ఇచ్చిపెట్ట బాబు, ప్లీజ్ బాబు. ఆ కాలంలో టచ్ ఫోన్ కూడా లేదు, ఇప్పుడు టచ్ ఫోన్ వచ్చేసరికి టచ్ లేకుండా పోతారు మీరు. మీ సంగతి ఏందో, మిమ్మల్ని కూడా ఒకసారి రోగల బండ్లు ఎక్కితే మీరు వినట్టున్నారు. బాబు కాళ్ళు మొక్కుతా బాబు, నీ దండం పెడతా బాబు, నన్ను ఇరిచిపెట్టమని చెప్పు బాబు, నేనేం తప్పు చేయాలి, అంత నిరుడు పని చేస్తా బాబు. సరే సరే అత్త మాట్లాడతా, సీఎం మనోళ్ళే కదా అని మాట్లాడి చెప్తా సీఎం తోని. అయ్యే చెప్పినట్టు వింటావా లేకుండే నేను ఇరిగియాలా చెప్పు. సీఎం సార్ కూడా ఫోన్ చేసి చెప్తా, పిఎం సార్ కూడా మనోళ్ళే కదా, నీకు తెలియదే ఉంది. 2 నిమిషాల సెటిల్మెంట్ అయిపోతుంది. బాబు నాకు అన్ని తెలుసు బాబు, ఇంకోసారి నేను ఎవ్వరు చూపదపడా బాబు, పెద్దోళ్ళు చెప్పిన మాట వింటా బాబు, ప్లీజ్ బాబు. మా టచ్ ఫోన్ వచ్చింది, టచ్ లేకుండా వేయడం బాబు, ప్లీజ్ బాబు, నీ దండం పెడతా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ కమెంట్ చేయి, గంట సింబల్ అయితే కొట్టండి. మీరు ఇట్లా లైక్ షేర్ కామెంట్ చేయలేరు అనుకో, మీ లవర్స్ కుంచుకున్న వాళ్ళందరికీ విడిపోయే సిచ్యువేషన్ లా నేను కోరుకుంటున్నాను. మీరు గంట సింబల్ ఇట్లా కొట్టారు అనుకో, మీరు ఇంకో 4తోని
ఆనందంగా ఉండాలని కోరుకుంటాను.